హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే టైటానిక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం. సో నిజంగా అసలు మనం ఎప్పుడు అంత పెద్ద షిప్స్ అవి ఎక్కలేదు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరైతే చూడండి, ఎంట్రన్స్ అయితే ఎంత బాగుందో. నిజంగా మనం షిప్ ఎక్కినట్టే ఉంది. నాకైతే అసలు నవ్వు ఆగట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్‌కి వెళ్ళడం అందరికీ ఇష్టం. సో ఏంటంటే ఎగ్జిబిషన్‌లో మనం చాలా గేమ్స్ ఉంటాయి. అలాగే ఫన్ ఉంటది. ఇంకా మనకి ఫెస్టివల్ సీజన్ అంటే ఎగ్జిబిషన్ అనమాట. సో ఏంటి అస్తమానం ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్ అంటుంది అంటున్నారా? సో రొటీన్‌గా కాకుండా ఎప్పుడూ మా కాకినాడలో ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా పెడతారనమాట. అయితే నాకు తెలిసిన నాలెడ్జ్‌కి ఏంటంటే ఇలా చేయడం చాలా కష్టం అండి. వాళ్ళసల లోపల మొత్తం ఇంటీరియర్ కానీ ఒక్కసారి మీరు చూడండి. నిజంగా నేనైతే లైక్ ఫొటోస్ తీసుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో 'జాక్ అండ్ రోజ్' స్టోరీ అయితే మనం చూసాము ఆ మూవీలో. నిజంగా ఇలా ఉంటదా అని చెప్పి నాకైతే సీరియస్లీ చాలా బాగా నచ్చింది. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మీకు ఒకసారి ఈ వీడియోలో అంతా కవర్ చేశాను చూడండి. ఆ ఫొటోస్ కానీ సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఎలా అయితే ఉంటుందో ఇంటీరియర్ అలాగే ఉంది. సో కిడ్స్ అయితే ఇంకా కంగారు పడిపోతున్నాను. నేను నడవలేకపోయాను. నాకైతే కొంచెం ఆయాసం వచ్చింది. చూసారా ఫుల్ అసలు ఎంత వాక్ ఉన్నదో. బయటికేదో బాగుంది అనుకున్నా కానీ లోపల సెట్టింగ్ చూస్తే అబ్బా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకా ఎగ్జైటెడ్గా ఉంది ఏముందా అని చూద్దాం పదండి. నేనేనమాట వచ్చేసి కవర్ చేస్తున్నా ఇక్కడ. ఆ లైటింగ్ చూసారా ఒక్కసారి? వావ్ అన్నట్టుంది కదా. సో అందరం కూడా ఇక్కడ ఒక నియర్లీ నేనైతే ఒక 50 పిక్స్ తీసానమాట. సో మా మమ్మీ వాళ్ళందరికీ చూపిద్దామని. ఇందులో ఏంటంటే కిడ్స్ కూడా చాలా బాగా టైటానిక్ అంటే ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళకి అంత తెలియదు కదా. సో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అదొక పెద్ద షిప్ అమ్మ, సో స్టోరీ ఇది ఇది అని చెప్పి ఈవిడ చూసారు కదా రోజ్ అనమాట. ఆవిడ హ్యాండ్ బ్యాగ్ అండ్ నెక్లెస్ నాకు చూసి చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం ఇలాంటి స్టోరీస్ అన్నీ యూట్యూబ్లో పెడితే అందరూ చూస్తారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఒక మ్యూజిక్ ఇంకా ఐఎమ్ సారీ అండి. నేను నా మూమెంట్స్ అన్నీ చూసి క్యాప్చర్ చేసి నాకే నవ్వొచ్చింది చూసారా. నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో రన్ చేసుకుంటూ. వాళ్ళలాగే అనమాట, కిడ్స్‌లా నేను ఒక కిడ్‌లా ఫీల్ అయిపోయాను. చూస్తుంటే చూడండి వాళ్ళు ఎక్సైటెడ్‌గా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. ఇదొక బ్యానర్ పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఒక ఫోటో చూసారా కారు అండ్ ఒక షిప్ బొమ్మ. ఇక్కడ రోజ్ నేను కూడా ఆవిడలా స్టిల్ ఇచ్చాననమాట. Every night in my dreams I see you, I feel you. దిస్ ఇస్ ద జాక్ అండి. ఓ మై గాడ్, రోజ్ అంత క్యూట్గా ఉంది కదా, వావ్ అనిపించినట్టు. వీళ్ళైతే పిక్స్ దిగారు. మేము ఊరుకో అంటే ఊరుకోమని. ఇంకా ఎగ్జిబిషన్ చాలానే ఉంది. సో ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేశాను. ఇంకా కిడ్స్తో వచ్చినప్పుడు అన్నీ తీయడం అవ్వదు కాబట్టి ఏదో మ్యాక్సిమం నేనైతే ట్రై చేశాను. సో ఇలా అయితే పిక్స్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ స్టిల్స్ ఒక్కసారి. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ ఫీల్ యూ అనే పాట ఒక్కటే తెలుసు నాకు. అంటే అది బాగా ఫేమస్. చూసారు కదా పిక్చర్ అయితే ఇలా తీసాను. మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా. సో మ్యాక్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలు చాలా సరదా పడ్డారు. అయితే ఇంకా మనం కొంచెం ఏదో పర్చేస్ చేసాం. చాలా టికెట్ మాత్రం బీభత్సంగా ఉందండి. సో మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి ఒక ఇంటీరియర్ వాళ్ళు వర్క్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. వర్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాం. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి ఐడియాస్ వాళ్ళకి ఎలా వచ్చాయో తెలియదు కానీ సూపర్బ్ అనమాట. ఇది ఒక కంటెంట్ అనే చెప్పాలి. వాళ్ళకి వచ్చిన గ్రేట్ ఐడియా థాట్ అనమాట. వెళ్ళిన కొన్ని రోజులకే కొన్ని ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. అలాగే కొన్ని వీడియోస్ తీసి అలా క్యాప్చర్ చేసాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలా మేమైతే ఎంజాయ్ చేసామంటే ఎగ్జిబిషన్ ఫైనల్లీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.